లేకపోతే మృదులకి వదినతో ఏమన్నా గొడవ? ఏం జరుగుతుందో చెప్పరా? అమ్మా, నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. కానీ ఏం లేదు. నిజంగా 2 రోజులు రెస్ట్ తీసుకుందామనే వచ్చాను. మళ్ళీ సెమీస్ మ్యాచ్కి వెళ్ళిపోతాను. అయినా మృదులకి ఏదైనా ప్రాబ్లం వస్తే నీకు చెప్పకుండా ఉంటుందా? నువ్వు నాన్న కాకపోతే ఇంకెవరు సాల్వ్ చేస్తారు? నిజంగా ఏ ప్రాబ్లం లేదమ్మా, నా మాట నమ్ము. ఏమీ లేకపోతే పర్వాలేదు నాన్నా. కానీ నిజంగా ఏమన్నా ఉంటే మాత్రం మేమేదో బాధపడతావనో టెన్షన్ పడతావనో చెప్పకుండా దాయొద్దు. రేపు అది ఇంకా పెద్ద సమస్య అయితే ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. సర్లే, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే. బావా, వచ్చేసావా? ఇప్పుడే వచ్చాను తనయ్య. నువ్వెక్కడున్నావు? మృదుల వాళ్ళు ఎక్కడున్నారు? మృదుల టెరాడేటా సొల్యూషన్స్ లో ప్రెజెంటేషన్ ఇస్తుంది బావా. అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు. నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు త్వరగా వస్తే వెళ్దాం బావా. సరే, 10 నిమిషాల్లో ఫ్రెష్ అప్ అయి వస్తా. సరే బావా. చెప్పండి మేడం. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. సరిగ్గా 3 అవర్స్లో విజయవాడ హైవేలో వెళ్తుంది. ఏదో ఒక ప్రాంతంలో ఆగి మదన్నయ్యకి చావు గేమ్ ప్లే చేస్తుంది. కానీ ఆ చావు గేమ్ మనం నిజం చేయాలి. అర్థం కాలేదు మేడం. నదియ చనిపోయినట్టు నాటకం ఆడి మృదులే నదియని చంపించిందని గేమ్ ప్లే చేస్తుంది. ఆ చావుని మనం నిజం చేయాలి. అది ఆగిన హైవేలోనే దాన్ని చంపేయాలి. ఓకే మేడం, వాట్సాప్లో ఫోటో పెట్టండి. పని అవ్వగానే ఫోన్ చేయండి. మిగతా పని నేను చూసుకుంటాను. ఓకే మేడం, పదరా. మానసి, మృదుల అడ్డంగా బుక్ అయ్యారే. ఒకే దెబ్బకి 3 పిట్టలు. నదియా, మృదుల, మానసి. కథ క్లోజ్ టుడే. హాయ్ మృదుల. హాయ్ ఏంటి హాయ్? అంత హాయిగా ఉందా? ఈ ఫోటోలేంటి, ఈ మెసేజ్లేంటి? ఓ, ఏ విషయమా? ఇందులో తప్పే ఉంది. ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోల్ని నా కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ పంపాను. వాళ్లతో పాటు నీకు వచ్చాయి. ఫోటోలతో పాటు ఈ మెసేజ్లేంటి? రివెంజ్ బిగిన్సా? నా మీద రివెంజ్ తీర్చుకుంటావా? అసలు నువ్వెవరు? నా మీద రివెంజ్ తీర్చుకోవడం ఏంటి? అసలు ఏ ఉద్దేశంతో వచ్చావు నువ్వు? ఓ మృదుల, కూల్ కూల్. ఏదో నా ఫ్రెండ్ కి సరదాగా పంపించిన మెసేజ్ పొరపాటున నీకొచ్చినట్టుంది. పొరపాటు ఏంటి? పొరపాటు తమాషాగా ఉందా నీకు? నువ్వు వచ్చిన ఉద్దేశం కరెక్ట్ కాదు. నువ్వు చేస్తున్న పనులు కరెక్ట్ కాదని నాకు ముందే తెలుసు. ఆయన ఎందుకులే గొడవలని చెప్పి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా విషయాలు చెప్పాను. ఆయన బుర్రకెక్కలేదా నీకు? మిగతా ఏ విషయాల్లోనైనా ఏం చేసినా చూస్తూ ఊరుకుంటానే కాని మధు గారి విషయానికొస్తే మాత్రం రియాక్షన్ వేరేగా ఉంటుంది. పొరపాటును కూడా ఆయన విషయంలో కలెక్ట్ చేసుకోవద్దు. ఏంటే తెగ వార్నింగ్లు ఇచ్చేస్తున్నావు? నువ్వెవరు కలెక్ట్ చేసుకోవద్దని చెప్పడానికి? నేనెవరా? మతుండే అడుగుతున్నావా? నేను ఆయన భార్యని. నేనే చెప్తాను, వార్నింగ్ కూడా ఇస్తాను. భార్య బాగుంది. నీకొక విషయం చెప్పనా? నీ అదృష్టం బాగుండి నీ తలరాత గట్టిగా రాయబట్టి మధుకి నువ్వు భార్యవయ్యావు. లేదంటే నీ స్థానంలో నేనుండాలి.
నేను రాసిన కవితలు చూసే మానసిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు అంటే ఇక అవి రాసింది నేనే అని తెలుసుంటే పెళ్లి చేసుకోవడమేం కర్మ, గుండెల్లో గుడి కట్టి మరీ పూజలు చేసుండేవాడు. అప్పుడు నువ్వు ఉండేదానివి కాదు, నీతో పెళ్లి ఉండేది కాదు. ఆపుతావా? వచ్చినప్పటి నుంచి కవిత్వాలు కవిత్వాలు అంటున్నావు. ఏ కవిత్వాలు? ఎవరు రాసిన కవిత్వాలు? ఎవరో రాసిన కవిత్వాలైతే నేనెందుకు మాట్లాడుతాను? నేను రాసిన కవిత్వాలే. ఇంకొకసారి ఆ మాట అంటే పళ్ళు రాల్తాయి. ఆ కవితలు రాసింది నేను. అందులో ప్రతి అక్షరం ఆయన కోసం నేను పడ్డ ఆరాటం, తపన, ఆవేదన. భార్యగా ఆయన ప్రేమను పొందాలే తప్ప ఇదంతా చెప్పడం ఇష్టం లేక నేను నిజాన్ని దాస్తే దాన్ని అడ్డు పెట్టుకుని నా ముందే నేను రాసినవి నువ్వు రాసేవని నాటకాలు ఆడుతున్నావా? ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో, నీ చేత ఎవరు చేస్తున్నారో నాకు బాగా తెలుసు. అన్నీ మానేసి మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళకపోతే ఏం చేస్తావు? నీ మొగుడు నీకే సొంతం, మీ ఇద్దరిది అమర ప్రేమ అని తెగ కబుర్లు చెప్తున్నావు కదా. ఇప్పుడు ఈ క్షణం నీ మొగుడిని తన్నుకుపోతా. చూస్తావా? 2 నిమిషాలు కూడా పట్టదు. ఆపగలవా? ఆపే దమ్ము నీకుందా? నార్మల్ 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 నార్మల్. నద్య, నద్య లే లే. నద్య, ఏ బ్లడ్ వస్తుంది నద్య? అరే అంత చిన్నగా కొట్టేవింటి మృదులా? చూడు, కొంచెమే దెబ్బ తగిలి ఏదో ఏదో 4 బొట్ల రక్తమే కారుతోంది అంతే. అది కొడితే తల పగిలి బుర్ర బయటకి రావాలి. కమాన్, ఇంకోసారి కొట్టు కొట్టు నద్య, కొట్టు, కొట్టు. నద్య ఆగు ఆగు నద్య, ఏమైంది? కొట్టు కొట్టు మృదులా. చూస్తావేంటి? కర్ర ఏమన్నా కావాలా? లేకపోతే ఆ రాయితో నా తల పగలు కొట్టేస్తావా? ఆ? నద్య ప్లీజ్, ఏమైంది నీకు? ఎందుకు ఇలా? పిచ్చెక్కింది మధు. నీ భార్య ఆలోచనలకి చేతులకి నాకు పిచ్చెక్కిపోతుంది. నేను నీకు ఫోన్ చేయడం ఇష్టం లేదు. నేను నిన్ను కలవడం, నీతో మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు. మీ ఇంటికి రావడం ఇష్టం లేదు. మీ ఇద్దరి మధ్య నేను వచ్చేసాను, నేనేదేదో చేసేస్తున్నానని ఏదేదో ఊహించేసుకుని అమ్మమ్మమ్మమ్మో, ఎంత మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అమ్మాయిని నేనెక్కడ చూడలేదు. అరే నద్య, ఏమైంది మృదుల? ఏంటి గొడవ? గొడవ లేదు, ఏమీ లేదు. మాట్లాడడం అనవసరం. పదండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏం కవర్ చేస్తోంది? ఏమీ లేకపోతే నన్నెందుకు రక్తం వచ్చేలా కొట్టింది? నువ్వు రాకపోతే చంపేసి ఉండేది మధు. ఏదో మనసులో పెట్టుకుని ఏదో బయటికి చెప్పలేక ఏదేదో చేసేస్తోంది మధు. నో డౌట్ సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఉంది. సైకియాట్రిస్ట్ కి చూపించడం చాలా బెటర్. ఏం మాట్లాడుతున్నావే? నీకే పిచ్చెక్కిందే? యు హావ్ గాన్ మ్యాడ్. నిన్నే పిచ్చాసుపత్రిలో పెట్టి కాళ్ళు చేతులు కట్టి పడేయాలి. మృదుల ప్లీజ్ స్టాప్ ఇట్. ఏమైంది నీకు? నువ్వు ఇంత ఆవేశంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఎవరిని ఒక్క మాట కూడా ఆనందానివి రక్తం వచ్చేలా కొట్టావంటే అసలు అంత తప్పు తనేం చేసింది? చూడు రక్తం ఎలా కారుతుందో. వద్దండి, మీరు ముట్టుకునే అర్హత దానికి లేదు. దాని మీద అంత దయ చూపించాల్సిన అవసరం అస్సలు లేదు. మృదుల అసలు ఏమైంది నీకు? అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావు? ఎలాగైనా ఆలోచిస్తుంది మధు. తప్పు నాదే. నీకోసం ఆలోచించటం, ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకుంటూ నీకోసం కవితలు రాయడం నాదే తప్పు. నీకోసం ఇంత చేసినందుకు నాకు బాగానే జరిగింది. నీకోసం ఇంత దూరం వచ్చినందుకు నాకు బాగానే జరిగింది. నద్య, అసలు అసలు ఎందాక నువ్వు నన్ను కిందకి తోసినప్పుడే
తల పగిలి ప్రాణాలు పోయినా బాగుండేది. అసలు అసలు నీ చుట్టూ ఇలాంటి అర్థం చేసుకొని మనుషులుంటారని తెలుసుంటే నీ గురించి ఆలోచించి వచ్చేదాన్నే కాదు. నాకిలా కావాల్సిందే, నాకిలా జరగాల్సిందే, నాకిలా కావాల్సిందే. ప్లీజ్ కంట్రోల్. నేను చెప్పేది విను ప్లీజ్. నేను విన్ను. నన్ను కొట్టిందే కాకుండా నిన్ను ముట్టుకునే అర్హత కూడా నాకు లేదంటుందా? ఎలా కనిపిస్తున్నాను నేను? అది కాదు నాది. తను నాకు సారీ చెప్పాల్సిందే, లేకపోతే నాతో మాట్లాడొద్దు. అది కాదు నదియా. ప్లీజ్ ఇంకేం మాట్లాడకు మధు. సారీ చెప్పించు, అప్పుడే మాట్లాడు. లేదంటే మళ్ళీ మళ్ళీ నీ కంటికి కూడా కనిపించను. నదియా ప్లీజ్. ఏంటండి దాన్ని బతిమాలుతున్నారు? పదండి. మృదుల ప్లీజ్. అసలు ఏం జరిగిందంటే ఏమీ చెప్పడం లేదు, కానీ తను చాలా హర్ట్ అయింది. ప్లీజ్ చేసే సారీ. సారీనా? దీనికా? నా ప్రాణాలైనా వదిలేస్తాను కానీ ఇలాంటి దానికి మాత్రం సారీ చెప్పను. మృదుల మృదుల అర్థమైపోయింది. ఇంకా చాలు మధు, ఇంకా నీకు కనిపించను. నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నించొద్దు. గుడ్ బై. ఓసి దీని యాక్షన్ ఆస్కర్ అవార్డ్ రేంజ్ లో చేస్తుందిగా. నదియా నదియా ఇప్పుడు తృప్తిగా ఉంది సరియు. నాకైతే చేతికి మట్టంటకుండా మర్డర్ చేసినట్టుంది. బంగారం, థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది బేబీ? ఈ డోసు సరిపోతుందా? సరిపోతుందానా? అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు నదియా. అప్పుడే బాబు దాన్ని వదిలేసినట్టు నన్ను పెళ్లి చేసుకుంటే ఫీలింగ్ వచ్చేసింది. అవునదియా, ఇంతవరకు అది మధు అన్నయ్య ఏం చెప్తే అది చేస్తూనే ఉంది. అన్నయ్య కోసం చావమన్నా చేస్తుంది. కానీ ఫస్ట్ టైం అన్నయ్య మాటకే ఎదురు చెప్పింది. ఒక చిన్న సారీ చెప్పమన్నా చెప్పకుండా పోయింది. ఇదంతా నీ క్రెడిటే. నువ్వు నిజంగా గ్రేట్ నదియా. అప్పుడే ఏమైంది? ముందు ముందు ఇంకా చాలా ఉంది. ఎన్నాళ్ళు మీరు దాని సంతోషం మీద దెబ్బ కొడితే చాలనుకున్నారు, కానీ నేను దాని ఈగో మీద దెబ్బ కొట్టాను. మధు కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా అది వినదు. అలాగే మధు కోసం కవితలు రాసే నా మీద చెయ్యి చేసుకున్నందుకు మృదులని నిలదీయకుండా మధు వదలడు. ఇద్దరి మధ్య మాట పెరిగి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యి గ్యాప్ ఎలా పెరుగుతుందో చూడు. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఈ చిన్న గ్యాప్ చాలు చిలికి చిలికి గాలివాన చేయడానికి. అసలు నేను చిన్నప్పటి నుంచి దానికి చేసిన దానికి బావి దాన్ని పెళ్లి చేసుకుంటా అని వెంటపడ్డా చేసుకోకూడదు. ఒకవేళ అనుకోకుండా పెళ్లి జరిగినా తాలిబొట్టు తీసి నా చేతిలో పెట్టి బావని నాకు అప్పగించిపోవాలా, అవసరమైతే నా కోసం చావాలా. కాని కళ్ళు నెత్తికెక్కి నాతోనే ఢీకొట్టనీకి రెడీ అయ్యింది. కొండని ఢీ కొడితే ఎట్లుంటుందో ఇప్పుడు దానికి తెలుస్తుంది. ఈ మాత్రం చాలు నదియా. ఇక బావ జీవితంలోకి ఎట్లా పోవాలనో నేను చూసుకుంటా. ఇంకా నా పని పూర్తి కాలేదు బేబీ. చిన్న ఫినిషింగ్ టచ్ ఉంది, ఇస్తా. నదియా ఎక్కడున్నావు? మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోయావేంటి? జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. మధు, నేను చెప్పేది విను. లేదు నదియా, నేను నిన్ను కలవాలి, కలిసి మాట్లాడదాం. నువ్వెక్కడున్నావో చెప్పు. మధు ప్లీజ్, చెప్పేది విను. ఈ కలవడాలు మాట్లాడ్డాలు ఏవి వద్దు. అసలు అనవసరంగా నిన్ను కలిసానేమో. కలవకుండా ఉండుంటే ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ ఎప్పటికీ అలాగే ఉండేవి.
నదియా ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా ఏం కావాలి మధు? జరిగింది సరిపోదా? ఇంకొక క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను. నేను ఈ రోజే అమెరికాకి వెళ్ళిపోతున్నా. నదియా ఏంటి సడన్ డెసిషన్? ఇంకో 2 రోజులు అవార్డు ఇస్తారు, ఇద్దరం కలిసి తీసుకుందాం అనుకున్నాం కదా. వద్దు మధు, ఏ అవార్డు వద్దు. అక్కడ కూడా ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే మళ్ళీ నీ భార్య చేతిలో దెబ్బలు తినాలి. అవసరమా నాకు? నదియా ఏదో ఒకసారి జరిగింది కదా అని అది ఒక్కసారి జరిగితే చాలు మధు. మళ్ళీ మళ్ళీ అదే జరగడం కామన్ అయిపోతుంది. పోనీ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ జరగదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇస్తానని మాట ఇచ్చినా నమ్మను మధు. ఎప్పుడు నమ్ముతానో తెలుసా? నన్ను రోడ్డు మీద తల పగిలేలా కొట్టిన మృదుల నా దగ్గరకొచ్చి సారీ చెప్తే అప్పుడు నమ్ముతా. నా లైఫ్లో మా అమ్మ, నాన్న, స్కూల్లో టీచర్స్ ఎవ్వరూ నన్ను కొట్టలేదు మధు. ఫస్ట్ టైం తిన్న చెంపదెబ్బ, ఏ తప్పు చేయకుండా తిన్న చెంపదెబ్బ. ఒక్కసారి చెప్పించు, జరిగింది ఒక పొరపాటని మర్చిపోతా. నువ్వు తీసుకునే అవార్డు కన్నా అదే ఎక్కువ అనుకుంటా. ఏంటి మధు, మాటలు రావడం లేదు? నాకు అర్థమైపోయింది మధు. మృదుల నీ మాట వినదు, సారీ చెప్పదు, అంతే కదా? అది కాదు నదియా. ఇంకేం చెప్పదు మధు. నాకు అర్థమైంది. జీవితాంతం ఈ అవమానాన్ని తలుచుకుంటూ నరకం అనుభవిస్తూనే ఉంటా. ఈ అవమానానికి నాకు నేనే ఒక శిక్ష వేసుకుంటున్నాను మధు. ఈ క్షణం నుంచి కలం ముట్టను, కవిత్వం రాయను. నదియా ఆర్ యు మ్యాడ్? ఎందుకింత దారుణమైన డెసిషన్ తీసుకుంటున్నావు? అక్కడ నీ కలం మూగబోతే ఇక్కడ నా మనసు మూగబోతుంది. ఏమైనా కానీ ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే ఫైనల్, అంతే. మారే ఛాన్సే ఉండదు. వీలైతే ఒక్కసారి చెప్పించు. మళ్ళీ నీ ముందుకు రావాలా లేదా అని ఆలోచిస్తా. లేదంటే ఇంక నన్ను మర్చిపో. గుడ్ బాయ్. నదియా నదియా ప్లీజ్. అసలు ఏమైంది? ఒక చిన్న గొడవ జరిగి ఎందుకింత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది? అయినా మృదుల ఎందుకు ఇంతలా పట్టుబట్టింది? ఒక చిన్న సారీ చెప్తే అయిపోతుంది కదా. నేను చెప్తా నాకు ఎందుకు వినిపించుకోలేదు? అయినా నా కోసం కొంచెం తగ్గి ఒక సారీ కూడా చెప్పలేదా? తనకు తనదే తప్పించి అసలు నా మాటకే విలువివ్వదా? నిజంగా కవిత్వం రాసేది కూడా ఈ రేంజ్ లో బిల్డప్ ఇవ్వదు. ఎంతలా నమ్మించింది మాన్సి. ఫినిషింగ్ ఎలా ఉంది బేబీ? అత్తిరిపోయింది బంగారం. నాకు తెలిసి మృదుల సారీ చెప్పడానికి ఒప్పుకోదు. బావ అడగకుండా వదలడు. ఇక గొడవలు షురూ అయినట్టే. పిచ్చి హ్యాపీగా ఉంది బంగారం. మా మాన్సి ఇంత సంతోషంగా ఉండి చాలా కాలమైంది నదియా. లెట్స్ సెలబ్రేట్. యా.